వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. జగద్గురు రామభద్రాచార్యులు గారు నిజంగా వారు ఏం మాట్లాడినా చాలా గొప్పగా ఉంటుంది. నలుగురు ఆలోచించే విధంగా ఉంటుంది. ఆయన వల్లే ఈరోజు అయోధ్యలో భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించుకున్నామంటే అందులోని ప్రముఖుల్లో వారు ఒకరు. ఇప్పుడు వారు మాట్లాడిన మాటలు నిజంగా చాలా గొప్పగా, ప్రతి ఒక్కరూ ఆలోచించే విధంగా, భారతీయ భావజాలం పెరిగే విధంగా ఉంది. పవిత్రమైన భరతమాతను మంత్రగత్తె అనే పిలిచేవారిని ఏ మాత్రం సహించకూడదు అని జగద్గురు రామభద్రాచార్యులు హెచ్చరించారు. అక్బర్ బాబర్లా తయారై జీవిస్తున్నామనుకునేవారు ఇక్కడ మనలేరని, ఇక్కడ నివసించాలనుకుంటే స్వామి తులసీదాస్, సురదాస్, కబీర్ దాస్ లాగా జీవించాలని స్పష్టం చేశారు. భారత్లో నివసించే ప్రజలందరూ వందే మాతరం పాడాలని, ఆవును తమ తల్లిగా పూజించాలని తేల్చి చెప్పారు. వందే మాతరం పాడని వారు పాక్కి వెళ్ళిపోవాలని సూచించారు. సంభాల్లోని కల్కీధాంలో కల్కీ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి జగద్గురు రామభద్రాచార్యులు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. మీరు జీవించండి, ఇతరులను జీవించనియండి, అదే కల్కి సందేశం. అక్బర్ లేదా బాబర్లా మారి ఇక్కడ ఎవ్వరూ జీవించలేరు. మీరు ఇక్కడ జీవించాలనుకుంటే స్వామి తులసీదాస్, సురదాస్, కబీర్ దాస్ లాగా జీవించండి. భరతమాతను తల్లి అని పిలవండి, ఆవును తల్లి అని పిలవండి. మీరు భరతమాతను మంత్రగత్తె అని పిలిస్తే దాన్ని సహించం అని తేల్చి చెప్పారు. వందే మాత్ర గానం చేయని వారు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలని తేల్చి చెప్పారు. నేను కూడా గతంలో చెప్పిన, గుర్తుందా? వందే మాత్రం భారత్ మాతాకి జై అన్నోడు ఈ దేశంలో ఉండాల్సిన అవసరం లేదు. మూట ముళ్ళ చదువుకొని పాకిస్తాన్కి వెళ్ళిపోండి. నేను ఆడపిల్లని కాబట్టి సభ్యంగా చెప్తున్నా, వారు స్వామీజీ కాబట్టి సభ్యంగా చెప్పిండ్రు. అదే మా అన్నల్ని వాళ్ళకరిస్తే ఘోరంగా చెప్తారు. ఈ దేశం నా దేశం, దేశం కంటే తల్లిగా పూజిస్తాం అనే వాళ్ళే ఇక్కడ ఉండండి. ఆవులో మాంసాన్ని వెతుకుతాం అనేవాళ్ళు పాకిస్తాన్కి సర్దుకోండి. ఆవులో తల్లిని చూసి పూజిస్తామనే వాళ్ళు ఇక్కడ ఉండండి. ఎందుకు? త్వరలోనే ఆ రోజు వస్తుంది చూడండి. వందే మాతరం అనలేనోడు భారతదేశం నుంచి వెళ్ళిపోయే రోజు త్వరలోనే, దగ్గరలోనే ఉంది. ఆవును పూజించకుండా హింసించే వాళ్ళు ఖచ్చితంగా ఈ దేశంలో నుంచి వెళ్ళిపోయే రోజు అతి దగ్గరలోనే ఉంది. పైనుంచి తదాస్తు దేవతలు తదాస్తనాలి, అది జరగాలి. ఈ దేశానికి పట్టిన దరిద్రం పీడ వదిలిపోవాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ చాలా 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 అవసరం అండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.